రాష్ట్రంలో పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది. ఇక ఫలితాలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. లింగయ్య, ఏంటి అక్కడ పరిస్థితి? పూర్తి ఫలితాలు రావడానికి ఇంకా ఎంత సమయం ఉంది? దాదాపు రాష్ట్ర పంచాయతీ పోరు దాదాపు కొలిక్కొచ్చిందని చెప్పవచ్చు. 3 విడతల్లో హోరాహోరీగా రాజకీయ రణక్షేత్రాన్ని తలపించిన పంచాయతీల్లో పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. 3 విడతలుగా హోరాహోరీగా సంగ్రామంగా జరిగిన పల్లెపోరులో పూర్తిస్థాయి ఫలితాలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 15 పంచాయతీలకు మాత్రమే 3వ విడతకు సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. మిగతా ఫలితాలన్నీ కొలిక్కి వచ్చినట్టే. అందులో 3 విడతల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. వాళ్ళే ఎక్కువ సర్పంచ్ స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. 2వ స్థానంలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఇక కమ్యూనిస్టులు కూడా తమ ఉనికిని చాటుకున్నారు. ఏవైతే తమకు ప్రాబల్యం ఉన్న ఆ పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీల్లో కూడా కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం ప్రధానంగా ఈ పార్టీలకు సంబంధించిన ఈ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కూడా గెలుపు బావుట ఎగరవేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా 3 దశల్లోనూ ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలకు అందని అంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులది పైచేయిగా నిలిచిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1, 2, 3 ఫేజులకు సంబంధించి ఇప్పటివరకు మనకు అందిన ఫలితాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 471 పంచాయతీలకు ఎన్నికలు జరగగా మొత్తం ఇప్పటికే దాదాపు 465 పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు కూడా పూర్తయ్యాయి. తొలి 2 దఫాలతో కలిపితే ఇప్పుడు 3వ దశలో ఫలితాలను దానికి కలిపితే దాదాపు 268 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులది పైచేయిగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 100 సర్పంచ్ స్థానాలను మాత్రం కైవసం చేసుకోగలిగారు. దాదాపు 104 స్థానాల్లో ఇతరులు, అంటే ఇందులో ఎక్కువగా సిపిఐ, సిపిఎం బలపరిచిన అభ్యర్థులతో పాటు కొన్ని చోట్ల ఎన్డీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, మరి కొన్ని చోట్ల మాస్లైన్ బలపరిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల స్వతంత్రులు కూడా తమ సత్తా చాటి సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇక 3వ ఫేజ్కు సంబంధించి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 156 పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరిగితే ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో 141 పంచాయతీలకు ఇప్పటికే ఫలితాలు కూడా వెలువడ్డాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పైచేయిగా నిలిచింది. 3వ ఫేజ్లో కూడా 96 పంచాయతీలు సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్ఎస్కు సంబంధించిన మద్దతుదారులు కేవలం 19 మంది మాత్రమే ఈ జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. అదర్స్ విషయానికి వస్తే 34 మంది తమ సత్తా చాటి సర్పంచులుగా గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో మొత్తం 3 ఫేజుల్లో కలిపి ఇప్పటివరకు 566 పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు కూడా పూర్తిగా వెల్లడయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీ స్థానాల్లో కూడా విజయం సాధించారు. దాదాపు 360 పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 110 మంది, ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం 110 మంది బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కూడా ఆ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. ఇంకా అదర్స్ దాదాపు 61 మంది అదర్స్, అంటే ఇందులో కూడా కొంత సిపిఎం, సిపిఐ అభ్యర్థులు కూడా తమ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. అత్యంత ఉత్కంఠగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది పంచాయతీ ఎన్నికలకు ఒక రాజకీయ రణక్షేత్రాన్ని తలపించాయి. దాదాపు 15 రోజుల పాటు 1, 2, 3 ఫేజుల వారీగా 3 దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా పార్టీ గుర్తు లేనప్పటికీ కూడా రాజకీయ పక్షాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో తిష్టవేశాయి. ముఖ్య నేతలు, మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా ఎప్పటికప్పుడు గ్రామ నాయకులకి దిశానిర్దేశం చేస్తూ అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికలను ఎదుర్కోవడం వరకు, ఆ తర్వాత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం, ఇవన్నీ ఒక క్రతువుగా చేసుకొని ఒక సంగ్రామాన్ని తలపించిన గ్రామ పోరైతే పల్లెపూర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేశాయి. ఎన్నికలను అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక ఓటు కూడా ఎక్కడ మిస్ కావద్దన్న ఉద్దేశంతో ప్రతి ఓటర్ను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి రావడంలో కీలక పాత్ర అభ్యర్థులు, వాళ్ళ అనుచరగణం కూడా పోషించింది. జిల్లా వ్యాప్తంగా కూడా
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల కూడా 3 ఫేజుల్లో 85% మించి పోలింగ్ నమోదైంది. ఎంత ఉత్సాహంతో ప్రజలు ఓటేశారో అంతే ఉత్సాహంతో తర్వాత ఫలితాలపైన కూడా నిరీక్షించారు. ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా కౌంటింగ్ కేంద్రాల వద్ద వందలాది మంది అభిమానులు ఎటువంటి ఫలితాలు వస్తాయన్నది ఓటర్లు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తమ గ్రామం ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారన్నది ఒక ఉత్సాహం, ఉత్సుకతతో ఉత్కంఠతో ప్రజలు ఓటర్లంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పల్లెల్లో ఒక పండుగ వాతావరణం, ఓట్ల పండుగ లాంటి ఆ సందర్భం ఇవాళ మళ్ళీ 3వ ఫేజ్లో కూడా కనిపిస్తుంది. తొలి 2 విడతల్లో కూడా ఇటువంటి సందర్భాలు కౌంటింగ్ పోలింగ్ రోజు అదే రోజు కౌంటింగ్ జరగడం ఒక పండుగ వాతావరణంలో ఈ గ్రామ పోరు అయితే జరిగిందని చెప్పవచ్చు. ఎన్నికల్లో మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు గ్రామాల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ దిశగా ఇప్పుడు గెలుచుకున్న వాళ్ళు కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్దతుదారులు కూడా ఎక్కువ చోట్ల గెలుపొందారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత రెబల్స్ బెడద అయితే తప్పలేదని చెప్పవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా గ్రామాల్లో తమ పోటీ కోసం రంగంలోకి దిగి చివరి నిమిషంలో టికెట్ కోల్పోయిన ఆశాబహులంతా కూడా రెబల్స్గా బరిలోకి దిగారు. చాలా చోట్ల కాంగ్రెస్తోనే పోటీ అన్నట్టుగా కూడా కొన్ని గ్రామాల్లో జరిగింది. ఇక్కడ ఆద్యంతం గ్రామస్తులకు ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది మాత్రం అందరినీ ఒక ఆశ్చర్యానికి గురి చేసింది, ఉత్కంఠకు గురి చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా కొంత అనుకూలమైన ఫలితాలను కూడా రాబట్టుకోవడం జరిగింది. 2 కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్న చోట బీఆర్ఎస్కు కొంత కలిసి వచ్చే అంశంగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం, ఇక్కడ కూడా పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. ఆ నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా ఖమ్మం, అదేవిధంగా పాలేరు నియోజకవర్గాల్లో కూడా కొంత బీఆర్ఎస్ తమ సత్తా చాటిందని చెప్పవచ్చు. కొంతమేర ఆశించిన సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. మళ్ళీ 3వ ఫేజ్లో జరిగిన ఎన్నికల్లో ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఆశించిన మేర బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఇవాళ సర్పంచ్ స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఖమ్మం జిల్లా మరొకసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించేలాగా, అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామస్థాయిలో రాజకీయ రణక్షేత్రంగా మారిన పల్లెలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫలితాలు పూర్తిగా వచ్చినట్టే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ 3 ఫేజుల్లో బట్టి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయిగా సాధించింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఓవరాల్గా ఫలితాలు దాదాపు పూర్తిగా వచ్చాయి. మరి కాసేపట్లో కూడా మిగిలిన 4-5 గ్రామ పంచాయతీల ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. శర్మ.